ఆషాఢ మాసం వచ్చిందంటే జాలుల్లా ఇక కొత్తగా పెళ్ళైన కోడలు అత్త ముఖం చూడొద్దట, అత్త ముఖము కోడలు చూడొద్దట అని ఇట్లాంటి వైనాలు మస్తుంటాయి కదా నుల్లా పల్లెటూళ్ళల్లా. మళ్ళా గది మన ఆచారం సుత. ఇక ఈ ఆషాఢ మాసం అయిపోయిన తొలుతలోనే ఇక అత్తగారింటికైతే అత్తగారోళ్ళు కొత్త అల్లుని వాళ్ళ ఇంటికి పిలిచి ఆయనకు మస్తు అంటే మస్తు మర్యాదలు చేస్తారు కదా. మరి ఈ అల్లుడుకు సుత మస్తు మర్యాదలు చేసిండట. మరి ఇక మర్యాదలు ఒకసారి మీరే చూడుండ్రి. ఇగోనుల్లా కొత్త అల్లుడు ఇంటికి వస్తే ఊర్లో ఏం చేస్తారు చెప్పుర్రి? మంచిగా అల్లుడు ఇంటికి వచ్చిండని చెప్పి కోడి కూర లేకపోతే మేక మటన్ కోసి వండి పెడతాం. కాకపోతే ఇక్కడ గిట్లా కాదుల్లా, ఏకంగా 100 రకాలంటే 100 రకాల పిండి వంటలతోటి అత్తమామలు కొత్త అల్లునికి సూపర్ మర్యాదలు చేసిర్రు పోర్రి. ఇక ఆషాఢ మాసం అయితే అయిపోయింది కదా, అందుకనే కాకినాడ జిల్లా కీర్లంపూడి మండలంలో గల అత్తమామలుగా కొత్త అల్లుని ఇంటికి పిలిపించి 100 రకాల పిండి వంటలు చేసి అల్లుడు తిను అని మంచిగా మర్యాదలు చేసిరంట అల్లునికి. సూపర్ ముచ్చట కదా నుల్లకి ఇది. ఏకంగా 100 రకం వంటకాలు అంటే నాకైతే నోరు ఊరిపోతుంది పోర్రి. కానీ ఇవన్నీ వంటకాలు పాపం ఆ కొత్త అల్లుడు ఎట్లా తిన్నాడో ఏమో.